రూపాయి కూడా రుణమాఫీ చేయని వాడు ఈయన అన్నవుతాడా? వనజాక్షి చంద్రబాబు గారికి చెల్లెల్లాంటిది కాదా? నడి రోడ్డున చింతమనేని ప్రభాకర్ అని చంద్రబాబు గారి ఎమ్మెల్యే ఆమె జుట్టు పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకెళ్ళాడు. అప్పుడు ఏమైంది? చంద్రబాబు గారిలోని అన్న అప్పుడు చచ్చిపోయాడా? మళ్ళీ నిస్సిగ్గుగా అదే చింతమనేనికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చాడు ఈ చంద్రబాబు గారంటే ఈయన అన్నానని చెప్పుకున్న అక్క చెల్లెలు దురదృష్టవంతులు కారా? రిషితేశ్వరి కాలేజ్ విద్యార్థి ఈయనకు చెల్లెలు కాదా? బాబురావు అనే ఈయన మనిషి వల్ల ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుందే, అప్పుడు చంద్రబాబు గారిలోని అన్న చచ్చిపోయాడా? మహిళలు ఎంతో మంది ఆక్వాకల్చర్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల కాలుష్యం జరుగుతుందని ఆందోళన చేస్తే వాళ్ళను లాఠీ చార్జీలతో కొట్టించి జైల్లో కూడా పెట్టించాడు చంద్రబాబు గారు. అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా? అంగన్వాడీ మహిళలు జీతాలు సరిపోవట్లేదని ఆందోళన చేస్తే వాళ్ళని లాఠీ చార్జీతో కొట్టించాడు. అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా? మధ్యాహ్నం భోజనం స్కీమ్ లో ఆడవాళ్లు పనిచేస్తుంటే వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తామని ఏజెన్సీకి ఇస్తానని చంద్రబాబు గారు అంటే ఆ ఆడవాళ్ళంతా పాపం ఆందోళన చేస్తే వాళ్ళని లాఠీలతో కొట్టించాడు చంద్రబాబు గారు. అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా? నిజంగానే చంద్రబాబు గారు ఇలాంటి అన్నుంటే అంతకు మించిన దురదృష్టవంతురాలే ఉండదు.